సో ఎంసెట్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్లో మేము అందిస్తున్న దాంట్లో ఈ చాప్టర్ సంబంధించి ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ మోస్ట్ ఆఫన్గా రిపీట్ అయ్యేవి మేము పిక్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కో మార్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వీడియోని సీరియస్ తీసుకోండి, ప్రతి వీడియోని నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేయండి. సో దాంతో మీకు ఏంటంటే అవి మీ ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అవుతాయి. సో ఒక్కో మార్క్ మీ యొక్క ఫేట్ని మార్చేసే అవకాశం ఉంటుంది. ఒక్క మార్క్తో మీకు రావాల్సిన మంచి కాలేజ్ మిస్ అవుతారు కాబట్టి ప్రతి సమ్ని సీరియస్గా తీసుకోండి. ఇది ఒక యజ్ఞంలో చేయండి, ఒక తపస్సులా చేయండి. సో దాట్ మీకు మంచి మార్క్స్ రావడమే మా యొక్క మెయిన్ గోల్. మేము ఇంత కష్టపడుతున్నామంటే మా యొక్క వ్యూవర్స్ అందరికి కూడా మంచి మార్క్స్ రావాలి, ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ర్యాంక్ రావాలి. సో చాలామందికి ఏంటంటే ఛాన్స్ ఉండదు మంచి క్లాసెస్ తీసుకునే ఛాన్స్. అలాంటి స్టూడెంట్స్ కోసమే మేము బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్కౌట్ చేసి మీకు క్లాస్ అందిస్తున్నాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మాక్ టెస్ట్ సంబంధించి లింక్స్ కింద ఇస్తున్నాము. సో మాక్ టెస్ట్ మనవాడికి సంబంధించి ఆ లింక్స్ని క్లిక్ చేసి రాయండి. సో దాన్ని బట్టి మీకు ఏ స్టేట్ వైడ్ మీ ర్యాంక్ మీకు తెలుస్తుంది కాబట్టి సో అది ఖచ్చితంగా అటెండ్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంటర్ రిజల్ట్ సంబంధించి లింక్స్ కూడా మీ కింద అవైలబుల్గా ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అండ్ ముఖ్యంగా క్లాసెస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన ప్రతి వీడియోని మీరు సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. సో మెజర్ ఆఫ్ డిస్పర్షన్ సంబంధించి ఫస్ట్ ఫార్ములాస్ చూసిన తర్వాత సమ్స్ చూద్దాం. సో ఫార్ములాస్ చాలా క్రూషియల్ రోల్, అందుకోసమే మీకు ఫస్ట్ ఫార్ములాస్ అందిస్తున్నాను ఈ చాప్టర్లో. సో ఈ ఫార్ములాస్ చూసిన తర్వాత మీకు సమ్స్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఫార్ములాస్ అనేవి మీ ఫింగర్ టిప్స్లో పెట్టుకోవాలి. ఒక్కో మార్క్ ఎంసెట్కి చాలా వాల్యుబుల్. సో మేము సీరియస్గా తీసుకుంటున్నాం క్లాసెస్, మీరు కూడా సీరియస్గా తీసుకుని సీరియస్గా ఇవి విని ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో చాలా బేసిక్ ఫార్ములా అని ఖచ్చితంగా కావాల్సిన ఫార్ములా ఫస్ట్ మీన్. సో మీన్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. అంటే ఉన్న ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసి బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో బై ఎన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5 ఇలా 4 డేటాస్ ఇచ్చారు. ఆ డేటాలో 4 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. సో మీన్ కావాలంటే ఏం చేయాలి? 2 + 3 + 4 + 5/4 సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే అర్థం ఈ 4 యాడ్ చేయాలి బై ఎన్ అంటే ఎన్ని ఉన్నాయి అన్నీ కింద వేసుకోవాలి. సో ఎక్స్ బార్ అంటే మీన్ అని అర్థం, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్లాస్ ఎన్ని ఇచ్చాడు అవన్నీ, అండ్ మనకి ఎన్ అనేది ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ ఎన్ని ఉన్నాయి మొత్తంగా అన్నీ. సో ఇది చాలా బేసిక్ ఫార్ములా మీన్ అన్నది. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి సింబల్ వచ్చి సిగ్మా. సో దీనికి ఫార్ములా నుంచి √of సిగ్మా x² - మీన్ స్క్వేర్. ఎక్స్ బార్ అంటే మీన్. సో సిగ్మా x² అంటే ఏం లేదు, అన్నీ యాడ్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయా? సో ఇక్కడ 2, 3, 4, 5 ఉన్నాయి కదా, అంటే 2² + 3² + 4² + 5² తీసుకోవడమే సిగ్మా x² అంటే. 2² 4, 3² 9 అండ్ 4² ఎంత? 16 అండ్ 5² ఎంత? 25. సో అవి స్క్వేర్ చేసి తీసుకోవాలి సిగ్మా x² అంటే. మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ అంటే మీన్ వాల్యూ ఫైండ్ చేయాలి. బై ఎన్ అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి? ఇవి 4 కదా, బై 4 అన్నట్టు అర్థం. స్టాండర్డ్ డీవియేషన్. సో మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా విత్ మీన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములా బేస్డ్ అని చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు, ఎన్ని స్టార్స్ అయినా వేసుకోండి, అంత ఇంపార్టెంట్ ఇది. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు √of సిగ్మా x² బై ఎన్ మైనస్ మీన్ స్క్వేర్. ఓకే, సో ఇది స్టాండర్డ్ డీవియేషన్. కోఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ అని అర్థం. ఓకే, కోఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్. సో ఫస్ట్ ఏంటి? మనం మీన్ కోసం చూసాం కదా, సో సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఇది. కోఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ అని అర్థం. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? సింబల్ సిగ్మా. మీన్ అంటే ఏంటి? ఎక్స్ బార్. ఓకే, కోఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? సిగ్మా బై ఎక్స్ బార్ అని. నెక్స్ట్ కోఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. ఇది కోఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్, ఇది కోఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. సో స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 అనమాట. సో స్టాండర్డ్ డీవియేషన్కి ఇంటూ 100 ఉండదు, వేరియన్స్కి మాత్రం ఇంటూ 100 ఉంటుంది. కోఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్కి స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ వేసుకుంటే సరిపోతుంది.
అదే కనుక కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్కి మాత్రం స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 వేసుకోవాలి. ఈ 100 ఒకటే వేరియేషన్ స్టాండర్డ్ డీవియేషన్కి ఇంకా వేరియన్స్కి. ఓకే, నెక్స్ట్ చూస్తే కనుక సో క్లియర్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేయడం. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, సిగ్మా ఎక్స్ బై మీన్ అంటే ఎక్స్ బార్ ఇంటూ 100. ఓకే, సిగ్మా ఎక్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్, ఎక్స్ బార్ అంటే మీన్ అని అర్థం. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములానే. సో ఎట్మోస్ట్ మాత్రం ఈ స్టాండర్డ్ డీవియేషన్ మాత్రం చాలా దాంట్లో అడుగుతాడు, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ చాలా అడగడం జరిగింది. నెక్స్ట్ మీన్ డీవియేషన్ ఫార్ములాస్. సో మీన్ డీవియేషన్ ఫార్ములాస్ రెండు రకాలు, ఒకటి మీన్ ఒకటి మీడియన్. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటేనేమో సిగ్మా x1 మైనస్ మీన్ బై n వేసుకోవాలి. అదే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అన్నాడు అనుకోండి, అప్పుడు సిగ్మా xi మైనస్ మీడియన్ బై n. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నప్పుడు మీన్ ఫైండ్ చేసుకుని ఒక్కో అబ్జర్వేషన్కి ఆ మీన్తో మైనస్ చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మీడియన్ అనుకోండి, మీడియన్ ఫైండ్ చేయాలి, అప్పుడు మీన్ అవసరం లేదు, ఇంకా మనకి ఓన్లీ మీడియన్ మాత్రం ఫైండ్ చేసుకుని ఒక్కో అబ్జర్వేషన్కి మీడియన్ మైనస్ చేసి వాటన్ని సಮೇషన్, సిగ్మా అంటే ఏంటి అన్ని సಮೇషన్ చేసుకుని అన్నీ యాడ్ చేసుకుని బై ఎన్, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని డివిజన్ చేయాలి. అండ్ లాస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. సో ఇది మీన్ డీవియేషన్. సో వీటి కోఎఫిషియంట్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఒకవేళ మీన్ బేస్డ్ అని అడిగితే మీన్ డీవియేషన్ బై మీన్. అదే కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ బై అబౌట్ మీడియన్ అడిగాడు అనుకోండి, మీన్ డీవియేషన్ బై మీడియన్. ఓకే, ఇది రేర్గా యూజ్ చేసే ఫార్ములా, కానీ మోస్ట్ కామన్గా యూజ్ చేసే ఫార్ములా మాత్రం ఈ ఫార్ములా వాడతాం. అండ్ నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఎక్కువగా అడిగేది ఈ ఫార్ములా, ఇది మాత్రం చాలా బేసిక్ ఫార్ములా. ఓకే, ఇది మెయిన్ ఫార్ములా సంబంధించి మనం ఇప్పుడు సమ్స్లోకి వెళ్దాం. సో ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒకసారి చూసుకొని స్క్రోల్ చేస్తున్నాను. ఇది ఫస్ట్, అండ్ నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఇది, అండ్ నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఇది, నెక్స్ట్ డీవియేషన్స్ ఇది జస్ట్ నాలెడ్జ్ కోసం చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం సమ్స్ చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఆఫ్ ది డిస్క్రీట్ డేటా 1, 3, 4, 7, 11, 18, 29, 47, 78 ఈజ్. సో ఈ క్వశ్చన్ మనకి జూలై 22 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి టోటల్గా 9 అబ్జర్వేషన్స్ అయితే ఇచ్చాడు డిస్క్రీట్ డేటాలో. సో వీటి యొక్క మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ అయితే అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి, ఫస్ట్ అది వేసుకోండి. మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఈజ్ ఈక్వల్ టు సో సిగ్మా ఆఫ్ మాడ్. సో మాడ్లో వేసుకోవాల్సి ఉంటుంది మనం, ఎందుకంటే ఏదైనా మైనస్ వస్తే అది మనకి పాజిటివ్ కన్సిడరేషన్లో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. సిగ్మా ఆఫ్ మాడ్ xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. సో ఇది ఫార్ములా మన మీన్ డీవియేషన్ ఇక్కడ అయిన క్వశ్చన్ సంబంధించి. కాబట్టి ఇప్పుడు xi అంటే ఏంటి, అబ్జర్వేషన్ అన్నమాట. ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మైనస్ ఏంటి, ఎక్స్ బార్ అంటే ఏంటిది, మీన్. సో మీన్ కావాలి ఇప్పుడు మనకి. ఫస్ట్ మీన్ ఎక్స్ బార్ వాల్యూ కనుక్కోండి ఫస్ట్. సో ఎక్స్ బార్ మీన్ వాల్యూ ఏంటి, సిగ్మా ఎక్స్ బై ఎన్. సో ఇక్కడ ఉన్న అన్ని అబ్జర్వేషన్స్ యాడ్ చేసుకోవాలి కదా మనం. సో ఇవన్నీ యాడ్ చేసుకోండి. 1 + 3 + 4 + 7 + 11 + 18 + 29 + 47 + 78 బై 9, ఎందుకంటే 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి n వాల్యూ అది. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 198 వస్తుంది. సో సింపుల్ చేసుకోండి, 198/9. సో 198/9 చేస్తే ఎంత వస్తుంది మనకు ఆన్సర్, 22. సో మనకి ఇక్కడ ఇచ్చిన డిస్క్రీట్ డేటాకి సంబంధించిన మీన్ వాల్యూ ఎంత, 22. సో ఈ 22 హెల్ప్ తీసుకుని ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ వాల్యూ అయితే ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో వేసుకోండి, మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఎక్స్ బార్ కదా. xi అంటే ఎవరు ఇక్కడ, ఫస్ట్ 1 తీసుకోవాలి. 1 - 22 ఎంత, 21 ప్లస్, సో నెక్స్ట్ 3 ఉంది కదా. సో 3 - 22 వేసుకోండి ఎంత, 19. నెక్స్ట్ 4 - 22 ఎంత, 18. నెక్స్ట్ 7 - 22 ఎంత, 15. ప్లస్ నెక్స్ట్ 11 - 22 ఎంత, 11. సో వీటికి మనకి ఏముంది ఇక్కడ,
మోడ్ ఉంది కాబట్టి మైనస్ వచ్చినా అది పాజిటివ్లోనే కన్సిడరేషన్ చేస్తాము. నెక్స్ట్ 18 మైనస్ 22 4. నెక్స్ట్ 29 మైనస్ 22 సో ఎంత 7. నెక్స్ట్ 47 మైనస్ 22 25. నెక్స్ట్ 78 మైనస్ 22 56. సో ఇచ్చిన వాల్యూస్ అన్ని తీసుకున్నాం బై ఎన్ ఎంత 9. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్. కాబట్టి ఫార్ములా మనం ఏం తీసుకున్నాం, మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఫార్ములా. సో దీంట్లో మనకి సిగ్మా ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అంటే ఏంటి, మీన్. కాబట్టి ఫస్ట్ మీన్ వాల్యూ ఫైండ్ చేసాం. వచ్చిన ఆ 22 వాల్యూని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని ఇది ఫైండ్ చేసాం. ఎలాగా, సో x1 అంటే ఏంటి, ఫస్ట్ 1 తీసుకోవాలి. సో 1 మైనస్ 22 సో 21 వచ్చింది. నెక్స్ట్ 3 మైనస్ 22 19 వచ్చింది. నెక్స్ట్ 4 మైనస్ 22 18 వచ్చింది. నెక్స్ట్ 7 మైనస్ 22 మన 15 వచ్చింది. నెక్స్ట్ 11 మైనస్ 22 11 వచ్చింది. నెక్స్ట్ 18 మైనస్ 22 4 అండ్ 29 మైనస్ 22 7. అలాగే 47 మైనస్ 22 25 అండ్ 78 మైనస్ 22 56 వచ్చింది. సో టోటల్గా అన్నీ యాడ్ చేసుకుని బై 9 చేసాం. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, ఆన్సర్ ఎంత వస్తుంది, మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 176/9. సో 176/9 వాల్యూ ఎంత, 19.55 వస్తుంది. ఓకే, సో ఆప్షన్లో మనకి ఏ వాల్యూ ఉందో చెక్ చేసుకోండి. ఆప్షన్ ఏ 22 24, ఆప్షన్ సి 176/9 ఇది ఇచ్చాడు. సో మనకు 176/9 ఇచ్చిన 19.55 ఇచ్చిన మనకి రైట్ ఆప్షనే. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాడు కాబట్టి సో ఇది కన్సిడరేషన్ చేసుకుంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్, మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ అడిగాడు. సో డైరెక్ట్గా ఈ ఫార్ములా తీసుకోవాలి. ఇందులో మీన్ ఉంది కాబట్టి ఈ మీన్ వాల్యూని ఫస్ట్ మనం మీన్ కనుక్కున్నాం ఇచ్చిన ఈ వాల్యూస్కి. సో ఆ మీన్ హెల్ప్ తీసుకొని మీన్ డీవియేషన్ ఫైండ్ చేసాం. చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఫర్ ది అబ్జర్వేషన్ 1 3 5 7 11 13 17 19 23 ఈజ్. సో ఇందాకడ మనకి జూలై 2022 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్, ఇది షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన 9 అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 9 అబ్జర్వేషన్ సంబంధించి సేమ్ అలానే మీన్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. సో మీన్ డీవియేషన్ ఫార్ములా వేసుకొని సేమ్, మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ xy మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాల్సి ఉంటుంది, ఇక్కడ కూడా మీన్ కనుక్కోవాల్సి ఉంటుంది. మీన్ ఫైండ్ చేయండి. సో మీన్ అంటే ఏంటి, సింపుల్గా సిగ్మా ఎక్స్ బై ఎన్. సో 1 ప్లస్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్ని యాడ్ చేయండి. 1 ప్లస్ 3 ప్లస్ 5 అండ్ 7 అండ్ 11 ప్లస్ 13 ప్లస్ 17 ప్లస్ 19 ప్లస్ 23 బై 9. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 99 బై అంటే 9 11s ఆర్. సో మీన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 11 వచ్చింది. సో ఈ 11 హెల్ప్ తీసుకుని ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో వేసుకోండి, మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు, సో xi ఫస్ట్ ఎంత 1 మైనస్ 11 ఎంత మనకి 10 అన్నట్టు. నెక్స్ట్ 3 మైనస్ 11 ఎంత, సో మనకి మోడ్ ఉంటుంది కాబట్టి 3 మైనస్ 11 వేసుకుంటే మనకు మైనస్ వాల్యూ వస్తుంది. అయినా మనం పాజిటివ్ ఎందుకు వేసుకుంటాం అంటే ఇక్కడ మోడ్ అందుకే ఉంది. సో ప్లస్ 8. నెక్స్ట్ 5 మైనస్ 11 ఎంత 6 ప్లస్ 11. నెక్స్ట్ 7 మైనస్ 11 ఎంత 4. నెక్స్ట్ 11 మైనస్ 11 0 ప్లస్ 13 మైనస్ 11 2 ప్లస్ 17 మైనస్ 11 6 ప్లస్ 19 మైనస్ 11 8 ప్లస్ 23 మైనస్ 11 12 బై 9. సో ఇప్పుడు ఈ వాల్యూ అంతా కూడా యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 56 వస్తుంది. సో వేసుకోండి, మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు
56/9. సో 56/9 సాల్వ్ చేస్తే మనకి సో పాయింట్స్లో ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డివిజన్ చేసుకుంటే 9 56. సో 9 6 ఎంత 54/2. సో ఈ కాంబినేషన్ దేనికి సెట్ అవుతుంది? ఆప్షన్ డి. ఏంటి? 6 2/9. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు మనం. మీన్ డీవియేషన్ కాన్సెప్ట్ వస్తే, మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ అని వస్తే సింపుల్గా ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ మీన్ సింపుల్ క్యాలిక్యులేషన్తో అయిపోతుంది. సో 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది, కానీ అదే మీరు చేయాల్సి సమ్ అర్థమయ్యి మీరు చేయాలి అంటే ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీన్ ఫైండ్ చేయాలి. ఆ వచ్చిన మీన్ వాల్యూని బేస్ చేసుకుని ఒక్కొక్క అబ్జర్వేషన్ని సబ్ట్రాక్షన్ చేసుకుని వచ్చిన ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుని డివిజన్ చేస్తే దట్స్ ఇట్, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, ఇఫ్ 65 ఇస్ ద రేంజ్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. సో ఇక్కడ రేంజ్ ఇవ్వడం జరిగింది 65ని, అండ్ డేటా సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది 50 70 60 అండ్ బి. సో ఒక అబ్జర్వేషన్ ఇవ్వలేదు 20 and 40. దెన్ ద అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూ ఆఫ్ బి ఈస్. సో మనకి రేంజ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్లో ఒక వాల్యూ ఇవ్వలేదు. ఆ వాల్యూ యొక్క అబ్సల్యూట్ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? సో రమారమి వాల్యూ సంబంధించి ఎంత ఆ డిఫరెన్సెస్ ఉండొచ్చు అన్నదే మన క్వశ్చన్. సో ఫస్ట్ అసలు రేంజ్ అంటే ఏంటి? మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో రేంజ్ ఏంటి? మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో ఇక్కడ బి ఒకవేళ మ్యాక్సిమం ఉండొచ్చు లేదా మినిమం ఉండొచ్చు, ఒక ఎజంప్షన్ మాత్రమే. ఒకవేళ బిఏ కనుక మ్యాక్సిమం వాల్యూ అయితే సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఒకవేళ బీని మనం మ్యాక్సిమం అని తీసుకుంటే సో అది కాకుండా మిగతా వాటిలో మినిమం వాల్యూ ఎంత? 20. సో 65 ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 20. ఈ -20 అవతల పంపిస్తే ఏమవుతుంది? సో బి ఈజ్ ఈక్వల్ టు 65 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 85. ఒకవేళ మనము బి మ్యాక్సిమం ఉంటే ఎంతవరకు ఉండొచ్చు? 85. ఒకవేళ బీని మనం మినిమం వాల్యూ అనుకుందాం, అప్పుడేంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది అప్పుడు? 70. సో 70 మైనస్ బి మినిమం వాల్యూ అనుకుంటున్నాం అంటే ఏంటి? ఇక్కడ ఉన్న 20 కన్నా తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాం. ఫస్ట్ కేసులో మనం ఏమనుకున్నాం? ఇక్కడ ఉన్న 70 కన్నా ఎక్కువ ఉండొచ్చు, బి మ్యాక్సిమం ఉండొచ్చు. ఇప్పుడు కేస్ 2లో మనం ఏమనుకుంటున్నాం? 20 కన్నా బిలో మినిమం వాల్యూ అదే ఉండొచ్చు అని. సో ఇప్పుడు మైనస్ బి అవతలకి వెళ్తే ఏమవుతుంది? సో రేంజ్ వాల్యూ వేసుకోండి. రేంజ్ అంతా 65 ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ బి. సో ఈ మైనస్ బిని అటు పంపించండి, 65 ఇటు తీసుకురండి. సో బి ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 65. సో బి అంతా 5 ఉండే అవకాశం ఉంది. సో బి వాల్యూ ఎక్కువలో ఎక్కువ 85 అండ్ తక్కువలో తక్కువ 5 వాల్యూ ఉండే అవకాశం ఉంది మన ఎగ్జామినేషన్ ప్రకారంగా. ఇప్పుడు అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ వాల్యూస్ ఎంత? 85 అండ్ 5. సో వాటి యొక్క అబ్సల్యూట్ డిఫరెన్స్ కనుక్కోండి. సో అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఎంత? 85 మైనస్ 5 ఎంత? 80. సో బి మనం ఎజంప్షన్ చేసుకున్న వాల్యూస్లో పాసిబుల్ వాల్యూస్ ఒక డిఫరెన్స్ చూస్తే ఎంత వచ్చింది? 80. అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మనకి ఎక్కువగా ఎంసెట్లో ఇచ్చేది లాజిక్ని అర్థం చేసుకొని చేయాల్సిన విషయం ఉంటుంది. సో ఇక్కడ రేంజ్ ఇచ్చాడు కాబట్టి రేంజ్ వర్షన్లోనే మనం ఆలోచించాలి. మ్యాక్సిమం మైనస్ దాని బేస్డ్లోనే మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఆ బి వాల్యూని ఏమై ఉంటుంది? ఆ వాల్యూస్ పాసిబిలిటీ వాల్యూస్ ఒక డిఫరెన్స్ అడిగాడు కాబట్టి సో మ్యాక్సిమం అయితే 85 దాకా ఉండొచ్చు, మినిమం అయితే 5 దాకా ఉండొచ్చు అని మనం ఈ రేంజ్ హెల్ప్ తీసుకుని ఫైండ్ చేసాం. సో వాటి యొక్క డిఫరెన్సెసే మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద మీన్ ఆఫ్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ 8965x4665 ఈజ్ 6, దెన్ ఇట్స్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క మీన్ వాల్యూ ఇచ్చాడు. సో స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే అడిగిన దాని యొక్క ఫార్ములా వేసుకుంటే ఏం చేయాలన్న విషయం మనకైతే అర్థమవుతుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు √1/n ఇంటూ సిగ్మా x1 స్క్వేర్ మైనస్ మీన్ హోల్ స్క్వేర్.
సో ఇక్కడ మనకి మీన్ వాల్యూ మనకి ఇచ్చేసాడు 6 అని, సో మీన్ వాల్యూ వేసుకోవచ్చు. అండ్ x1 స్క్వేర్ అంటే ఇండివిజువల్ అబ్జర్వేషన్ యొక్క స్క్వేర్ కావాలి, కానీ ఇక్కడ x ఉంది. ఈ x వాల్యూ తెలిస్తే కానీ ఇక్కడ మనం సిగ్మా x1 హోల్ స్క్వేర్ కంప్లీట్ వాల్యూస్ రావు. సో ఫస్ట్ ఆ వాల్యూ మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైండ్ చేయండి ఇక్కడ. సో మనకి మీన్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ యాడ్ చేసుకుని బై ఎన్ని అయితే ఉన్నాయో అవి వేసుకోవాలి అబ్జర్వేషన్స్. టోటల్గా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి వేసుకోండి 8 + 9 + 6 + 5 + x + 4 + 6 + 5/8. ఇది మీన్ వాల్యూ ఎంత వచ్చింది, ఎంత 6. సో ఈ ఎక్స్ కాకుండా మిగతా అంటే 8 + 9 9 + 6 + 5 + 4 6 5 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది. సో ఫస్ట్ ఆ వాల్యూ వేసేసుకోండి. సో ఆ తర్వాత మనం దాన్ని బట్టి మిగతా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 43 + x/8 = 6. ఈ 8 అవతల పంపించండి. 43 + x = 6 8 ఎంత 48. సో x కావాలి కాబట్టి 43 అవతల పంపించండి. x = 48 - 43 ఎంత x వాల్యూ, 5x వాల్యూ. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మనకి x వాల్యూ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి సో సిగ్మా x² వాల్యూ ఫైండ్ చేసి దాంతో ఇది అంతా సాల్వ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇప్పుడు ఆ సిగ్మా x² అంటే అన్నీ స్క్వేర్ చేసుకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వేసుకోండి సిగ్మా x1 హోల్ స్క్వేర్ = సో 8² ఎంత 64. నెక్స్ట్ 9² ఎంత 81. నెక్స్ట్ 6² 36, 5² 25. అండ్ నెక్స్ట్ ఎక్స్ కూడా ఏంటి 5 కాబట్టి 5² 25. నెక్స్ట్ 4² 16. నెక్స్ట్ 6² 36 అండ్ నెక్స్ట్ 5² 25. సో ఇవన్నీ మనకి యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, సో 308. సో సిగ్మా x1² ఎంత 308. సో ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ మనకు కావాల్సింది ఇదే కదా. సో √1/n, n వాల్యూ ఎంత, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి టోటల్గా 8 అబ్జర్వేషన్స్ కాబట్టి 1/8. సో సిగ్మా x1² వాల్యూ ఎంత మనం ఆల్రెడీ ఫైండ్ చేసి పెట్టుకున్నాం కదా 308. సో ఇంటూ 308 మైనస్ మీన్ స్క్వేర్ వాల్యూ ఎంత, మీన్ ఎంత 6 కాబట్టి 6² ఎంత 36. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ వాల్యూ 300/8 డివిజన్ చేయాలి, సింపుల్ డివిజన్. సో సింపుల్ డివిజన్ చేసుకుంటే రఫ్ కాలంలో 38.5 వస్తుంది. 38.5 మైనస్ 36. సో స్టాండర్డ్ డివిజన్ √38.5 ఎంత వాల్యూ √2.5. సో ఇప్పుడు √2.5 మన యొక్క వాల్యూ. సో ఇక్కడ మనం రూట్లో ఇవ్వలేదు, ఈ 2.5 ఒక వాల్యూ మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది ఏంటంటే √2.5 వాల్యూ ఇప్పుడు మేము ఎలా ఫైండ్ చేయాలి సార్ అని చెప్పి చాలా టెన్షన్ పడతారు. సో ఇలా √2.5 లేకపోతే √3.5 4.5 ఇలా వచ్చినప్పుడు ఏం టెన్షన్ లేదు. ఇచ్చిన ఆప్షన్ వైజ్గా మనం వస్తే ఈజీగా చేసుకోవచ్చు. సో √2.5కి 2.5 ఉంటుందా, ఉండదు. కాబట్టి ఆప్షనే అయ్యే అవకాశమే లేదు. అండ్ 0.51 కూడా అవ్వే అవకాశం లేదు. సో మనకి ఏం చేయాలంటే సో ఈ వాల్యూస్ని 1.58 ఇంటూ 1.58 సింపుల్ చేసుకోవాలి ఫాస్ట్గా, లేదా 158 ఇంటూ 158 చేసుకున్నా పర్లేదు. అండ్ ఇక్కడ 0.51 ఇంటూ 0.51. సో అండ్ 1.041 ఇంటూ 1.41. ఇలా మనం ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి, ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి, ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. సో మనకి 1.58 ఇంటూ 1.58 చేస్తే అప్రాక్స్గా 2.49 అలా వస్తుంది. సో ఇక నియరెస్ట్ టు 2 డెసిమల్ ప్లేస్ అన్నది కాబట్టి ఆప్షన్ బి వైపు మనం వెళ్ళిపోవచ్చు. సింపుల్గా మనం ఏం చేయాలంటే 158 ఇంటూ 158 ఇలా చేసుకుంటే దగ్గరగా వస్తుంది. సో ఆప్షన్ దగ్గర నుంచి మనం మల్టిప్లై చేసుకుంటే దీనికి ఎవరి దగ్గరగా ఉన్నారో దానికి మనం కరెక్ట్ ఆప్షన్ కింద వెళ్ళిపోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే 2.5కి స్క్వేర్ రూట్ ఫైండ్ చేయడానికి అలా ఆలోచిస్తారు. అలా ఆలోచించకూడదు. ఇచ్చిన ఆప్షన్
ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి, ఏదైతే వస్తుందో అదే మన ఆప్షన్ అవుతుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ద కోఫిషియంట్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఈ సింపుల్గా కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ 5 ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చేసాడు. సో ఇది 2020 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ మనం కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా తీసుకోవాల్సి ఉంటుంది. కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. సో ఇప్పుడు ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఇంకా మీన్ మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో అసలు ఆ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అంటే ఫస్ట్ అవి తీసుకోండి. 2, 3 and 5 and 7 and 11. 2, 3, 5, 7, 11 ఇవి ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. సో స్టాండర్డ్ డీవియేషన్ అండ్ అలాగే మనం మీన్ వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీన్ వాల్యూ ఫైండ్ చేయండి. సో మీన్ అంటే ఏంటి, సింపుల్గా ఇవన్నీ యాడ్ చేసుకుని బై ఎన్ని 5 కదా, 5 2 + 3 + 5 + 7 + 11 యాడ్ చేస్తే ఎంత, 2 + 3 5 5 + 5 10 10 + 7 17 17 + 11 28 28/5. సో మీన్ ఎంత మనకి 28/5. ఇప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, సో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా తీసుకోండి. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఓవర్ సిగ్మా x1 స్క్వేర్ బై 5 మైనస్ మీన్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు సిగ్మా x1 స్క్వేర్ అంటే ఏంటి, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ ఇదంతా కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 5 స్క్వేర్ 25 and 7 స్క్వేర్ 49 and 11 స్క్వేర్ 121/5 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 28/5 కదా. సో దాన్ని స్క్వేర్ చేసుకోండి, 28/5 హోల్ స్క్వేర్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత, 4 + 9 + 25 + 49 120 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 208 208/5 మైనస్ 28 స్క్వేర్ ఎంత, 784 5 స్క్వేర్ 25. ఓకే, సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్, సో ఇక్కడ 5కి 25కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత 25. సో ఎల్సిఎం ఎంత 25 కాబట్టి, సో ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5 5s are 25 కాబట్టి 208 × 5 టైమ్స్ ఎంత 1040 మైనస్ ఇక్కడ ఆల్రెడీ 25 ఉంది కాబట్టి 784 డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో 1040 మైనస్ 784 ఎంత వేసుకోండి, 256/25 రూట్ ఓవర్. సో రూట్ 256 ఎంత 16. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 256 రూట్ ఎంత 16 రూట్ 25 ఎంత 5. సో స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎంత వచ్చింది, రూట్ 16/5. సో ఇప్పుడు మనకు కావాల్సిన కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్లో ఈ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చిన స్టాండర్డ్ డీవియేషన్ అండ్ మీన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, వేసుకోండి. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ 16/5 ఇంటూ, సో మీన్ ఏంటి 28/5 కాబట్టి పైకి తీసుకొస్తాం కాబట్టి రివర్స్ చేసుకోవాలి, 5 × 5/28. సో 28/5, సో దాన్ని మనం క్యాలిక్యులేషన్ సింపుల్ కోసం పైకి తీసుకొస్తాం కాబట్టి 5/28 అని వేసుకోవాలి ఇంటూ 100. సో 5 and 5 క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో రెస్ట్ ఓవర్ మనకి ఏముంది 16/28. సో ఇక్కడ సాల్వ్ చేసుకోండి, 4 4s are 16 4 7s are 28 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు 4 × 100 400/7. సో 400/7 ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఒక డెసిమల్లో ఇచ్చుంటే కనుక మనం డివిజన్ చేసి డెసిమల్ వాల్యూ వేసుకోవాలి, కానీ అక్కడ మనకి న్యూమరేటర్ బై డినామినేటర్ ఫార్ములా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ 400/7 అని వేసుకుంటున్నాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అడిగాడు. సో మన స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ × 100 ఫార్ములా కాబట్టి మీన్ వాల్యూ ఫైండ్ చేసాము అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఫైండ్ చేసాము. సో ఈ రెండు వాల్యూస్ తీసుకుని సింపుల్ క్యాలిక్యులేట్ చేసాము, సమ్ అయిపోయింది. సో ఈ ఫార్ములాసే సగం మనకి అక్కడే నేర్చుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఫార్ములాస్ చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం.
if the coefficient of variation and variance of a frequency distribution are 7.2 and 3.424 respectively, then its mean is. సో ఇక్కడ మనకి కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇవ్వడం జరిగింది అండ్ వేరియన్స్ ఇవ్వడం జరిగింది అండ్ మీన్ని ఫైండ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ గివెన్ వాల్యూస్ వేసుకోండి. కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7.2. అండ్ నెక్స్ట్ వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3.24. సో మనకి మీన్ కావాలి. సో మీన్కి అండ్ కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి ఉన్న రిలేషన్లో ఉన్న ఫార్ములా ఏంటి, కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై ఎక్స్ ఇంటూ 100. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి. కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎంత, 7.2 ఈజ్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ సిగ్మా. సో సిగ్మా స్క్వేర్ ఎంత, వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ కదా, సిగ్మా స్క్వేర్ ఎంత, 3.24. సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3.24 అంటే ఇట్ ఇంప్లైస్ దట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3.24. ఈ స్క్వేర్ అవతల పంపించాను. సో రూట్ ఆఫ్ 3.24 అంటే 324 రూట్ ఎంత, 18 కదా, అంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 1.8 అన్నట్టు. సో సిగ్మా ఎంత, 1.8. సో సబ్స్టిట్యూట్ చేయండి సిగ్మా ప్లేస్లో 1.8 బై ఎక్స్ ఇంటూ 100. ఓకే, ఇప్పుడు మనకి ఈ మీన్ కావాలి కదా, ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ అటు పంపించుకోండి అండ్ 7.2 ఇటు పంపించుకోండి. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1.8 బై 7.2 ఇంటూ 100. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ బార్ ఇలా పాయింట్స్లో ఉంటే మనకి కష్టం కాబట్టి, ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, సో 1.8ని ఏమని రాసుకోవచ్చు, 18/10 అని రాసుకోవచ్చు. అండ్ 7.2ని ఏం రాసుకోవచ్చు, 72/10 అని ఇంటూ 100. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ కానీ దేనికన్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, సో ఇక్కడ 10 and 10 క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇంకేముంటుంది అప్పుడు 18 and 72. 18 1s are 18 and 18 4s are 72. ఓకే, అప్పుడు మీన్ వాల్యూ ఏంటి, మీన్ ఈజ్ ఈక్వల్ టు 100/4. సో 4 1s are 4 25s are. సో మీన్ ఎంత మనకి 25. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్గా మనకి ఏం చేసి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇవ్వడం జరిగింది అండ్ వేరియన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ గివెన్ వాల్యూస్ ఏంటో అని తీసుకున్నాం, నీట్గా వేసుకున్నాం. తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి అండ్ మీన్కి ఉన్న ఫార్ములా, లింక్డ్ ఫార్ములా ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. సో మనకి ఇక్కడ వేరియన్స్ వాల్యూ ఇచ్చాడు అంటే ఏంటి, అది సిగ్మా స్క్వేర్. సో సిగ్మా స్క్వేర్ నుంచి సిగ్మా వాల్యూ కనుక్కున్నాం. ఈ సిగ్మా వాల్యూ అంటే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అండ్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిన కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వాల్యూ, ఈ రెండు కూడా ఫార్ములాలో వేసుకున్నాం. పాయింట్స్తో క్యాలిక్యులేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. పాయింట్స్లో ఉన్నప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళ కోసం ఏంటంటే ఇది 18/10 అని అండ్ 7.2/10 వేసుకుంటే పైకి వస్తుంది కనుక 10/72 వేసుకున్నాం. 10 క్యాన్సిల్ చేసుకున్నాం. 18 1s are 18 and 18 4s are 72. సో 1 into 100 100 కింద 4 వేసుకున్నాం. 4 టేబుల్ 25, 100 ఎప్పుడు పోతుంది 25 టైమ్స్. సో 4 into 25 అప్పుడు మీన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 25. చాలా సింపుల్గా సాల్వ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వేరియన్స్ ఆఫ్ ది డేటా 2 3 5 11 13 17 and 19 ఈజ్ నియర్లీ. సో ఇక్కడ వేరియన్స్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం వేరియన్స్ ఫార్ములా వేసుకోవాలి. సో వేరియన్స్ ఫార్ములా ఏంటి, సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ x1 మైనస్ ఎక్స్ బార్ అంటే మీన్ హోల్ స్క్వేర్ బై ఎన్. సో ఇది ఫార్ములా. సో మనకి ఫస్ట్ మనం మీన్ వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీన్ వాల్యూ ఫైండ్ చేయండి. మీన్ వాల్యూ ఏంటి, మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ అంటే 2 ప్లస్ ఇచ్చిన ఈ డేటా అంతా కూడా యాడ్ చేసి బై ఎన్ని ఉంటే అన్ని వేసుకోవాలి. బై 2 + 3 + 5 + 11 + 13 + 17 + 19 బై టోటల్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 బై 7. సో ఇవన్నీ యాడ్ చేయండి, ఎంత వస్తుంది 70 వస్తుంది. సో 70/7 అంటే ఎంత 10. సో మీన్ వాల్యూ మనకి ఎంత 10 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వేరియన్స్లో ఈ మీన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుని
మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో సిగ్మా ఆఫ్ x1 మైనస్ ఎక్స్ అంటే ఏంటి, x1 అంటే సో ఈ మీన్తో ఇది 10-2 హోల్ స్క్వేర్ ప్లస్ 10-3 హోల్ స్క్వేర్ ప్లస్ అలా సిగ్మా ఉంది కదా, అంటే 2 దగ్గర స్టార్ట్ చేసి 19 వరకు అన్నట్టు సిగ్మాకి అర్థం. సో అలా వేసుకోండి. సో x1 అంటే ఎంత, 2 మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 11 మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 13 మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 17 మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 19 మైనస్ 10 హోల్ స్క్వేర్ బై 7. ఓకే, సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 10 ఎంత, 8 స్క్వేర్ ఎంత, 64. 3 మైనస్ 10 ఎంత, 7 స్క్వేర్ ఎంత, 49. 5 మైనస్ 10 హోల్ స్క్వేర్ ఎంత, 5 స్క్వేర్ ఎంత, 25 ప్లస్ 11 మైనస్ 10 ఎంత, 1 హోల్ స్క్వేర్ ఎంత, 1 ప్లస్ 13 మైనస్ 10 ఎంత, 3 స్క్వేర్ ఎంత, 9. నెక్స్ట్ 17 మైనస్ 10 7 స్క్వేర్ అంటే 49 అండ్ 19 మైనస్ 10 అంటే 9 స్క్వేర్ ఎంత, 81 బై 7. సో ఇవన్నీ యాడ్ చేయండి, 64 దగ్గర నుంచి టోటల్ 91 దాకా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 278/7. సో 278/7 డివిజన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 39.71. సో ఇక్కడ అప్రాక్స్ నియర్లీ సరిపోతుంది 2 డెసిమల్స్ వరకు. సో ఏంటి, 39.71 ఆన్సర్. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. సో మీకు నాకు తెలిసి క్లియర్గా ఎటువంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి. ఏమైనా సమ్ వస్తే మనకి వేరియన్స్ అడిగాడు, సో వేరియన్స్ ఫార్ములా తీసుకోవాలి. సో వేరియన్స్ అంటే ఏంటి, సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ x1 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. సో ఫస్ట్ మీన్ వాల్యూ మనం ఫైండ్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకునే ఫార్ములాలో సింపుల్గా మన 2 నిమిషాలు సమ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సమ్ సాల్వ్ చేద్దాం. సో ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీడియన్ ఆఫ్ ది డేటా 16, 22, 3, 14, 5, 10, 8, 6, 11, 4 ఈజ్. సో ఇక్కడ మనకి అరౌండ్ ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 అబ్జర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ అయితే అడిగాడు. ఇది 2019లో మే షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ మనం మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ ఫార్ములా వేసుకోవాలి. సో మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ ఫార్ములా ఏంటి, సో సిగ్మా మోడ్ ఆఫ్ x1 మైనస్ మీడియన్ బై n. సో ఇక్కడ ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది మీడియన్. సో ఇచ్చిన ఈ డేటాకి మీడియన్ ఏంటి అన్నది ఫస్ట్ మనం సాల్వ్ చేసుకుంటే సమ్ ఈజీగా 2 సెకండ్లో మనకి సాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ 16, 10, 3, 4 దీని అంతా కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకుందాం. 3, 4, 5, 6, 8, నెక్స్ట్ 10, 11 ఉంది, 14 ఉంది, అండ్ నెక్స్ట్ 16 అండ్ 22 ఉంది. సో ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ మొత్తం 10 కాబట్టి మనకి మిడిల్ నెంబర్స్ ఎవరు 5th and 6thని యావరేజ్ తీసుకుంటే అదే మీడియన్. సో 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ మధ్యలో ఎవరున్నారు, మనకి 8 and 10 ఉంది. సో 8 and 10కి యావరేజ్ ఫైండ్ చేయండి. 8 + 10/2 18/2 ఎంత, 9. సో మీడియన్ ఎంత, 9. సో ఇప్పుడు ఇక్కడ మీడియన్ వాల్యూ ఎంత, 9. ఇప్పుడు ప్రతి అబ్జర్వేషన్ని మీడియన్తో మైనస్ చేసి వేసుకోండి. సమ్ 2 సెకండ్లు అయిపోతుంది ఈ ఫార్ములాలో. సో మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీడియన్ ఈజ్ ఈక్వల్ టు x1 ఫస్ట్ ఎవరున్నారు 3. సో 3 మైనస్ 9 ఎంత, 6 ప్లస్ నెక్స్ట్ 4 మైనస్ 9 ఎంత, 5. నెక్స్ట్ 5 మైనస్ 9 ఎంత, 4. నెక్స్ట్ 6 మైనస్ 9 3. మైనస్లో వస్తుంది కానీ మోడ్ ఉంది కాబట్టి ఆ మైనస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 8 మైనస్ 9 1. నెక్స్ట్ 10 మైనస్ 9 1. నెక్స్ట్ 11 మైనస్ 9 2. నెక్స్ట్ 14 మైనస్ 9 5. నెక్స్ట్ 16 మైనస్ 9 7. నెక్స్ట్ 22 మైనస్ 9
by n అండ్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఇవి 10. సో ఇవి 6 దగ్గర నుంచి టోటల్ 13 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 47. సో 47/10. సో 10 కాబట్టి 4.7. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. సో సింపుల్గా మనకి మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్ అడగడం జరిగింది. సో ఫార్ములా మనం వేసుకున్నాం ఏంటి, సిగ్మా xi మైనస్ మీడియన్ అని. సో బై n. సో మీడియన్ వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంది. మీడియన్ వాల్యూ కోసం అంతా కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్నాం. సో మధ్యలో మిడిల్ టర్మ్స్ ఎవరు 8 and 10 కదా, ఇది ఈవెన్ నెంబర్ ఉన్నాయి. 10 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మిడిల్ టర్మ్స్ 2 ఉంటాయి. అదే ఆడ్ నెంబర్ ఉంటే మనకి మిడిల్ టర్మ్ ఒకటే ఉంటుంది, డైరెక్ట్గా అదే మీడియన్ అవుతుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఏంటి, మిడిల్ టర్మ్ 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ 5th and 6th. సో ఆ రెండింటికి యావరేజ్ కనుక్కున్నాం, అదే మన మీడియన్. సో ఇక్కడ ప్రతి టర్మ్ని మీడియన్తో మైనస్ చేసి అన్ని సమ్మేషన్ చేసుకోవాలి. సో వేసుకుంటే మనకి 47 వచ్చింది. 47/10 ఎంత, 4.7. సో క్లియర్గా సింపుల్గా అయిపోయింది కదా. ఈ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ మీరు అసలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా దీంట్లో మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవాల్సింది క్లాస్ తర్వాత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది మీన్ డీవియేషన్స్ అబౌట్ ది మీన్, మీడియన్ అండ్ మోడ్. అంటే ఆల్ఫా బీటా గామా అనేవి మీన్, మీడియన్, మోడ్ యొక్క డీవియేషన్స్ అయితే ఈ ఇచ్చిన డేటాకి సంబంధించి అప్పుడు కింద ఇచ్చిన ఏ కండిషన్ కరెక్ట్, ఏబిసి డి కండిషన్స్లో. ఇది మే 2019 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్. సో ఫస్ట్ మనము ఈ రిలేషన్ ఫైండ్ చేయాలి అంటే మీను, మీడియన్, మోడ్ ఈ యొక్క డేటాకి తెలుసుకోవాలి. అప్పుడు సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. సో ఫస్ట్ మీన్ సాల్వ్ చేయండి. సో మీన్ ఏంటి, సో ఇవన్నీ యాడ్ చేయండి. 1 + 2 + 2 + 3 + 3 + 3 + 4 + 6. సో టోటల్గా ఇవన్నీ ఉన్నాయి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో బై 8. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత, అన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 24 వస్తుంది. ఓకే, బై 8. 8 3s are 24, 8 1s are 8 3s are. సో మీన్ వాల్యూ ఏమొచ్చింది 3. ఓకే, ఇప్పుడు మనకి మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలంటే ఒక ఆర్డర్లో సెట్ చేసుకుని అందులో మిడిల్ది ఏది ఉందో అదే మనకి మీడియన్ అవుతుంది. సో ఒక ఆర్డర్లో సెట్ చేయండి. సో ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్లోనే ఉంటుంది. 1 2 2 3 3 4 6 ఇంక్రీజింగ్ ఒకటే సేమ్ ఆర్డర్లో ఉంది. సో 8 కాబట్టి మిడిల్ నెంబర్స్ని తీసుకుని యావరేజ్ ఫైండ్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ మిడిల్ నెంబర్స్ ఎవరు, సో 3, ఇగో ఈ 2 3 and 3 మిడిల్ నెంబర్స్ కాబట్టి సో వాటి యావరేజ్ కనుక్కోండి. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 3 + 3/2 అంటే 6/2 అంటే 3. సో మీడియన్ కూడా 3 వచ్చింది. ఇకపోతే మోడ్ ఏంటి, ఏది ఎక్కువ రిపీట్ అయితే అదే మోడ్. సో ఎక్కువ రిపీట్ అయిన నెంబర్ ఏంటి 3 కదా. 3 ఎన్ని టైమ్స్ వచ్చినాయి, 3 టైమ్స్ వచ్చింది కాబట్టి హైయెస్ట్ డేటా అబ్జర్వేషన్ అదే కాబట్టి అదే మోడ్. సో మీను, మోడు, మీడియన్ 3 సేమ్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈజీగా ఉంది కదా. సో ఫస్ట్ మీరు బేసిక్గా ఫార్ములాస్, ఈ చాప్టర్ చాలా క్రూషియల్ ప్లే చేస్తుంది. మీరు కనుక ఫార్ములాస్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, కరెక్ట్గా మీ ఫింగర్ టిప్స్లో ఉంటే, నేను చూపించిన సింపుల్ ఫార్ములాస్ ఇట్స్ ఎనఫ్. సో మీరు ఈజీగా ఈ యొక్క చాప్టర్ నుంచి మార్క్స్ అయితే ఈజీ గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తే 2 డిస్ట్రిబ్యూషన్స్ ఏ అండ్ బి. సో 2 డిస్ట్రిబ్యూషన్స్కి సేమ్ మీన్ ఉందంట, కానీ వాటి కోఎఫిషియంట్ వేరియేషన్స్ మాత్రం 6 and 2 రెస్పెక్టివ్లీ. అలాంటప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి సో ఎంత వేరియేషన్స్ ఉంటుంది, ఎలాంటి ప్రపోర్షన్స్ ఉంటుందని కింద మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి ఫస్ట్ గివెన్ రాసుకోండి. ఏంటి, మీన్స్, 2 మీన్స్. ఓకే, మీన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎజంప్షన్కి ఎక్స్ అని తీసుకుందాం. సో మీన్ ఆఫ్ ఏ అండ్ మీన్ ఆఫ్ బి 2 సేమే. ఓకే, నెక్స్ట్ మనకేంటి, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ యొక్క ఫార్ములా తీసుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఓకే,
ఇప్పుడు ఫస్ట్ ఏ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ తీసుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఎంత 6 కదా. 6 ఈజ్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ డవ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత తెలీదు, అదే మనం చేయాల్సి ఉంది. సో దాన్ని స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ బై అని వేసుకోండి. అండ్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ కూడా ఎంత ఎక్స్ కదా, ఎక్స్ వేసుకోండి. ఓకే, ఇంటూ 100. ఇది ఏకి సంబంధించింది. ఇప్పుడు బీది యువతల ఈ కాలంలో వేసుకోండి. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి మనం తెలుసుకోవాల్సి ఉంది బై మీన్ ఎంత, రెండింటిలోకి ఎక్సే కదా, ఎక్స్ వేసుకోండి, ఎక్స్ ఇంటూ 100. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ అవతల పంపించి 6ని ఇటు తెచ్చుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఏ బై 6 ఇంటూ 100. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ అవతల పంపించండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి బై 2 ఈజ్ ఇంటూ 100. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ, ఇది ఏ వైజ్గా అండ్ ఇది బి వైజ్గా, కాబట్టి ఈ రెండు సేమ్ కదా, ఈ రెండు ఈక్వేట్ కాబట్టి ఈ రెండు ఒకదాన్ని సైడ్ బై సైడ్ వేసుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ బై 6 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి బై 2 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ 2 అవతల పంపించండి, ఈ 6 అవతల పంపించండి. అప్పుడు ఏంటి 2 ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ బి. సో ఇక 2 1s ఆర్ 2 3s ఆర్, అప్పుడు ఏమవుతుంది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి. చాలా సింపుల్. సో మీరు కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి ఏంటి. సో మీన్ ఏంటి, మనకి ఇక్కడ రెండు సేమ్ అని ఇచ్చాడు కాబట్టి మీన్ ఆఫ్ ఏ అండ్ మీన్ ఆఫ్ బి రెండు కూడా ఎక్స్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ సంబంధించి స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100లో ఏ వైజ్గా మనం ఇక్కడ ఏ కాలంలో తీసుకున్నాం అండ్ బి డీటెయిల్స్ బిలో తీసుకున్నాం. సో కోఎఫిషియంట్ వేరియేషన్ ఆఫ్ ఏ ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ బై ఎక్స్ ఇంటూ 100. అలా ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేసాం మనం, కోఎఫిషియంట్ వేరియన్స్ ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బి బై ఎక్స్ ఇంటూ 100. సో ఇప్పుడు ఎక్స్ అవతల పంపించాం, 6 తెచ్చుకున్నాం. ఇక్కడ ఎక్స్ అవతల పంపించాం, 2 తెచ్చుకున్నాం. రెండు ఎక్స్కి వాల్యూసే కాబట్టి రెండు కంపారిజన్ చేసుకున్నాం. 100 క్యాన్సిల్ చేసుకున్నాము. తర్వాత 2ను అటు పంపించాం, 6 ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. తర్వాత 2 1s ఆర్ 2 3s. దాంతో ఏమైంది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి. సో కండిషన్ ఏంటది, సో ఆప్షన్ ఏ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ బి. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఎటువంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ కూడా ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ దాంట్లో రిలేటివ్స్లో ఎవరికైనా అసిస్ట్ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షాన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.